స్థానాలు వచ్చాయి, ఆధిక్యంలో ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చే ఫలితం. దేశంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోతున్న తరుణంలో కేరళం కాస్త ఊపిరిపోతుంది. రైట్, అనలిస్ట్ మణి కోటేశ్వరరావు గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ కోటేశ్వరరావు గారు, మనం ఎగ్జిట్ పోల్స్ రోజు కూడా మనం మాట్లాడుకున్నాము, ఇవి ఎగ్జాక్ట్ గా అవుతాయా లేదా అనేది. బట్ ఎవరి విషయంలో ఏమైనా కూడా విజయ్ విషయంలో మాత్రం అది ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అయ్యాయి అంటారా? విజయ్ విషయంలో కూడా ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ గానీ సర్వేలు గానీ విజయ్ కి సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ అని తప్ప మెజారిటీ సాధిస్తారని ఎక్కువ పోల్స్ ఎవరు చెప్పలేదు. అందుకని నేను కూడా స్వల్పమైనటువంటి మెజారిటీతో అయినా డిఎంకే కూటమి అధికారానికి వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. కానీ దానికి భిన్నంగా ఎవరు ఊహించిన విధంగా ఇప్పుడు బెంగాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి, తమిళనాడులో అదే విధమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇది ఓటింగ్ వివరాలు ఫలితాలన్నీ వెలువడిన తర్వాత ఓటింగ్ బట్టి ఎట్లా జరిగింది ఏమిటి అనేటువంటిది మనం అసెస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది మాత్రం అనూహ్యమైనటువంటి ఫలితమే ఇది అనేది కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. బట్ ఏంటి సార్, ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటాలి అంటే ఇంకొక 8 నుంచి 9 సీట్లు అయితే కావాలి. బట్ ఢిల్లీని ఎట్టి పరిస్థితుల్లో తమిళంలోకి ఎంటర్ అవ్వనివ్వము అని చెప్పి విజయ్ పదే చాలా సార్లు చెప్పాడు. మరేంటి మిగతా వామపక్షాలతో కానీ మిగతా వాళ్ళతో కానీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయా? పొత్తు పెట్టుకుంటేనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ధీమా ఉంటుంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వచ్చేటువంటి కొద్ది గంటల్లో ఫలితాలు అంతిమంగా మారేంత వరకు 1-2 సీట్లలో అటు ఇటు తేడా ఉండవచ్చు తప్ప విజయ్కి సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే 2119 సీట్లు రావాల్సి ఉంటుంది, 104 దగ్గరే ఉన్నది. అందుకని ఒక సీటు తగ్గొచ్చు, ఒక సీటు పెరగొచ్చు తప్ప హంగ్ అనేటువంటిది స్పష్టంగా ఉంది. అయితే ఆ హంగు ఎవరి మద్దతు తీసుకుంటారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఎన్నికలకు ముందు విజయ్ సినిమాను విడుదల చేయకుండా బ్లాక్ మెయిల్ చేసినటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనేటువంటిది అందరికీ తెలుసు. సరే, డిఎంకే కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది, విజయ్ కూడా డిఎంకే మీద బీజేపీ మీద విమర్శలు చేశారు, అవన్నీ చేశారు. కానీ సినిమా విషయంలో మాత్రం ఆ సినిమా వస్తే తమకు నష్టం అని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే మా శిబిరంలో చేరండి అని చెప్పేసి బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుంది ఆ సినిమా పేరు పట్టి. అందుకని మరి వాటన్నిటిని మర్చిపోయి మరి అన్నా డిఎంకే మద్దతు తీసుకుంటారా లేకపోతే డిఎంకే మద్దతు తీసుకుంటారా ఎట్లా అనేటువంటిది మనం చూడాల్సింది. నేను అనుకోవటం అయితే అన్నా డిఎంకే బీజేపీని దూరంగా పెట్టడానికి బేషరతుగా, అంటే ప్రభుత్వంలో ఎలాంటి వాటా కోరకుండానే బేషరతుగా డిఎంకే కూటమి మద్దతు ప్రకటించేటువంటి అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. విజయ్ అడుగుతారా లేకపోతే అడగదా అనేటువంటి పక్కన పెట్టేట్లయితే ఆ విధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలతోటి డిఎంకే కూటమి ముందుకు పోవచ్చు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే బీజేపీని విజయ్ తీవ్రంగా విమర్శించినటువంటి మాట వాస్తవం, మతం గురించి లేకపోతే మరొక దాని గురించి. అదే విధంగా డిఎంకే కూడా తీవ్రంగానే విమర్శించారు. అయితే ఇక్కడ ఒక అవకాశవాదం కూడా లేకపోలేదు. మనం చూసాం గతంలో చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్. చిరంజీవి ఆ రోజు కాంగ్రెస్ ని తీవ్రంగా విమర్శించి పోటీ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2019లో బీజేపీని తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించారు. ఆ చిరంజీవి ఏమో తర్వాత కాంగ్రెస్ లోనే విలీనమయ్యారు. ఆ పవన్ కళ్యాణ్ ఏమో తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేతులు కలిపారు. అందుకని రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా సినీ రంగానికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఎప్పుడు ఏ నిర్ణయం ఎలా తీసుకుంటారనేటువంటిది మనకు చెప్పలేము. ఇప్పటికీ విజయ్ మీద బీజేపీ ఆ విధమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ ఎత్తుగడలు కొనసాగించేటువంటి అవకాశాలు ఇప్పటికే ఉన్నాయనేది నా అభిప్రాయం. మరి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని విజయ్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్, మళ్ళీ వస్తాను.